షాద్నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్నగర్లోని పలు కాలనీల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా షాద్నగర్ మున్సిపాలిటీలో 10వ వార్డులో ₹1 కోటితో సీసీ రోడ్ల నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాద్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే తన కర్తవ్యమని, 10వ వార్డులో ఇప్పటికే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని, ఇంకా కొన్ని మిగిలాయని వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు జమ్రుద్ ఖాన్ను మెచ్చుకుంటూ కాలనీ అభివృద్ధి కొరకు తనతో కొట్లాడి నిధులు తెప్పించుకుని కాలనీ డెవలప్మెంట్ చేస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే శంకర్కు రుణపడి ఉంటామన్నారు. మాజీ కౌన్సిలర్ శ్రావణి 10వ వార్డు అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే శంకరన్న ఇప్పటి వరకు 10 కోట్లు ఇచ్చారని, కాలనీ వాసుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తామన్నారు. 10 కోట్లు ఇస్తామని తెలిపారు. నేను ఉన్నంత వరకు కాలనీ అభివృద్ధి కొరకు పాటుపడతానని, కాలనీని అభివృద్ధి చేసి షాద్నగర్ మున్సిపాలిటీలోనే నెంబర్ 1గా తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కాలనీ వాసులు సయ్యద్, ఇబ్రహీం, జాకీర్ హుస్సేన్, ముస్తాక్ హుస్సేన్, మంజూర్, సర్ఫరాజ్, వీరేశప్ప, ప్రవీణ్, దయానంద్, సూర్యవంశీ తదితరులు పాల్గొన్నారు. मारो डॉक्टर साहब मारो वीर आधा जी मंजर मारो फंक्शन दो मारना है भाई जरा पीछे हट जाओ ना ना जरा पीछे हटो जरगंడి पीछे हट जाओ तो मंजर भाई Happy birthday to you. Happy birthday to you. Happy birthday. అభివృద్ధి కమిటీ ద్వారా మా యొక్క అందరి సహకారం, కాలనీ వాసులు అందరి సహకారంతో గాయత్రి, రాఘవేంద్ర, మైహోం కాలనీ వాసులు అందరూ కలిసి ముక్కుముడిగా ఉండి, ఉమ్మడి కుటుంబంగా ఉండి మేము మా యొక్క కౌన్సిలర్ కానీ, మా జంబుదన్నతో కానీ ఈ రోడ్ల కార్యక్రమం చేస్తున్నందుకు మేము ఆనందదాయకం. ఆ తర్వాత మాకు ఎమ్మెల్యే కూడా పూర్తి సహకారం అందిస్తున్నందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మాది గాయత్రి కాలనీ. ఈ కాలనీలో చాలా అధ్వానంగా ఉంది. ప్రస్తుతం ఇప్పుడున్న ఎమ్మెల్యే, ఇక్కడ కౌన్సిలర్ గారు, ఇప్పుడు ఎవరు జమ్రుద్ ఖాన్, వీళ్ళంతా కలిసి కొంచెం మా దాన్ని శ్రద్ధ చూపించారు. మా కాలనీ మీద శ్రద్ధ చూపించి ఈరోజు ఇనాగ్రేషన్ చేశారు. ఇంకా కొంచెం అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నాం. ఇంతవరకు అయితే బాగున్నది. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి మేడం, మాజీ కౌన్సిలర్ గారు వచ్చినాక, తర్వాత ఎమ్మెల్యే మన శంకరన్న వచ్చినాక బాగా అభివృద్ధి జరుగుతుంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు ఎన్నోసార్లు మేము లెటర్ ప్యాడ్ కూడా రాసి ఇవ్వడం జరిగి ఉండే, కానీ అప్పుడు కాలేదు వర్కులు. ఇప్పుడు మాత్రం చాలా బాగా అవుతున్నాయి వర్కులు. మాకు సంతోషంగా ఉంది. షాద్నగర్ పట్టణ మున్సిపాలిటీ ప్రజలకి మరియు 10 వార్డు ప్రజలకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రియతమ నాయకుడు, శాసనసభ్యులు, చైర్మన్ గారైనటువంటి మన వీర్లపల్లి శంకరన్న గారు ఈరోజు 10వ వార్డులో పలు సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ వర్క్లు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇంకా ఒక 5 కోట్ల వరకు పార్కులకి, మళ్ళీ మిగిలిపోయిన రోడ్లకు, సీసీ రోడ్లకు కూడా శాంక్షన్ చేసే
సూచనలు కూడా కనపడుతున్నాయి. నా వాటికి ఇంత డెవలప్మెంట్ ఇచ్చినందుకు గత ప్రభుత్వంలో నేను 3 ఏళ్లలో 1,35,00,000 వరకు మాత్రమే చేయించుకోగలిగాను. కానీ శంకరన్న హయాంలో ఈ 2 సంవత్సరాల్లో దగ్గర 9 కోట్ల వరకు నేను చేయించాను. ఇంకా ఇది ఇప్పటి వరకే, కానీ ఇప్పుడు శంకుస్థాపన అయిన వరకు ఇంకా మేము డబ్బు ఎస్టిమేషన్ అనేది ఇంకా చెప్పలేదు. నేను మేబీ ఉంటుండొచ్చు, అవి కూడా ఇంకో 2 crores వరకు. అన్నకి నేను చాలా రుణపడి ఉన్నా, చాలా థ్యాంక్స్. దగ్గర ఈ 2 సంవత్సరాల్లో నేను ఒక 10 కోట్ల వరకు ఇచ్చినందుకు. ఇంకా ఒక 10 కోట్లు కూడా ఇస్తాడని నాకు ధైర్యంగా ఉంది. నాకు ఒక హామీ ఇచ్చాడు అన్నగారు, నువ్వు గెలిచి వస్తే నీకు ఇంకొక 10 కోట్లు ఇస్తాను నేను వరకు అని. నాకు అదొక గిఫ్ట్ అని చెప్పాడు. చాలా థ్యాంక్స్ శంకరన్న గారికి. నా వార్డు ప్రజలకు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏమనగా అంటే, గత 3 ఏళ్లలో నేను గత ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ ఈ ప్రభుత్వంలో ఈ 2 ఏళ్లలో దాదాపుగా పూర్తి చేశాను. మిగిలినవి ఇంకేమైనా ఉంటే మళ్ళీ నాకు ఒక అవకాశం ఇస్తే నేను మళ్ళీ ఆ పనులు కూడా అన్ని పూర్తి చేసి మీ అందరికీ నేను అందుబాటులో ఉంటానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. గాయత్రీనగర్ కాలనీలో రోడ్లు శాంక్షన్ అయినందుకు మంజూరు అయినందుకు చాలా సంతోషకరంగా ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఈ రోడ్లు ఎప్పుడు సీసీ రోడ్లు అవుతాయని చెప్పేసి చాలాసార్లు మేము అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. అయినప్పటికీ ఎప్పుడు కూడా శాంక్షన్ కాలేదు. ఈ సంవత్సరము అది శాంక్షన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మాటల్లో వ్యక్తపరచలేకపోతున్నాం. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసినాం. ఎంతోమంది పిల్లలు కూడా సైకిల్ దొక్కుడు స్కూల్ బస్సులు కూడా రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. చిన్నపిల్లల బస్సులు కూడా స్కూల్ బస్సులు కూడా చాలా వస్తున్నాయి. ఇక్కడ సీసీ రోడ్లు ఉంటే ఈ కాలనీ కూడా మంచి అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చాలా ఆశాజనకంగా ఉన్నాం. ఈ సందర్భంలో మనం ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జమృదన్నకు, తర్వాత మేడం గారు, మాజీ కౌన్సిలర్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం.